రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగి ప్రజలు బయటకు రావాలంటేనే వణుకుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంచా విసురుతోంది. అల్పపీడన ద్రోణి తీరం దాటడంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలిగాలులతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు చలి తీవ్రతతో వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పెద్ద పులుల సంచారం పల్లె సామాన్య జనానికి కంటి మీద కునుకు లేకుండా చేయగా పడిపోతున్న ఉష్ణోగ్రతలకు జనం బెంబెలెత్తుతున్నారు. ఇప్పటికే ఉదయం రాత్రి వేళల్లో 6 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుండగా మరో వారం రోజుల్లో 5 నుంచి 3 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దట్టమైన పొగమంచు వాతావరణం నేపథ్యంలో వృద్ధులు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 4-5 రోజులలో చలి తీవ్రత అనేది బాగా పెరిగిపోయింది. మాకు మున్సిపల్ డ్యూటీ చేయాలంటే మార్నింగ్ ఖచ్చితంగా మేము 5 గంటలకు అటెండెన్స్కి రావాలంటే మామూలుగా మేము ఇంటి దగ్గర 4 గంటలకి లేవాల్సి ఉంటుంది. చలి తీవ్రత ఎంత ఉందంటే బాగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినాయి. దీనివల్ల మాకు వర్క్ చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కార్మికులు పని చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చలి వల్ల మాకే ఇంత ఇబ్బందిగా ఉంటే వృద్ధులకు ఇబ్బందికరంగా మారింది. మాకు మేము చేసే పనిలో కూడా ఎట్లా ఉందంటే పని చేసేటప్పుడు కూడా మాకు ఇట్లా చేతులు కాళ్ళు అనేటి ఇట్లా మొత్తము పని చేయడానికి సహకరిస్తలేవు. విపరీతంగా చలి పెడుతుంది. ఘోరంగా అంటే అబ్బా చెప్పలేనంత విపరీతంగా చలి అనేది ఘోరంగా పెడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మండలాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. బేల మండలాలలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 6.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భీంపూర్ ఆర్టీటీలో 6.9 డిగ్రీలు, మావల, జైనర్, ఆదిలాబాద్ రూరల్, గుడిహత్నూర్, ఐజర్హత్నూర్, బోర్డు మండలాల్లో 7 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంటి మండలంలో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎముకల కొరికే చలికి తోడు ఏజెన్సీలో దట్టమైన మంచు కురుస్తోంది. దట్టమైన మంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలులు ఇదే విధంగా కొనసాగితే పిల్లలు వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. గత 2-3 రోజులుగా బాగా చలి పెరిగింది. 7 గంటలకు వచ్చినా కానీ స్వెటర్లు మఫ్లర్లు వేసుకొని రారాదు. దుమ్ము ధూళి దగ్గులు సర్దులు తలనొప్పులు మొదలైనవి బాగా చలి పెరిగింది. పెద్దవాళ్ళైతే బయటకు రాలేకపోతున్నారు. ఏడైనా రాలేకపోతున్నారు. పెద్దవాళ్ళు బాగా వణుకుతున్నారు. పిల్లలు స్కూల్కి పోవాలంటే కూడా బాగా కష్టమవుతుంది. మన ఆదిలాబాద్ జిల్లా లోపల చలి అనేటువంటిది చాలా విపరీతంగా ఉన్నది. మొన్న అక్కడ తుఫాను వలన ఒక వారం రోజుల మధ్యలో గ్యాప్ ఉండే కానీ మొన్న 3 రోజుల నుంచి ఆదిలాబాద్ జిల్లా లోపల చాలా విపరీతమైనటువంటి ఒక చలి ఉన్నది. అది 7 డిగ్రీస్ నుంచి అంటే సింగిల్ డిగ్రీకి పడిపోయింది. దాని వలన పెద్ద మనుషులు కానీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు కానీ ఉదయం 5 గంటలకు లేచి పోయేటువంటి వాళ్ళు పనులకు పోకుంటున్నారు. ఎందుకంటే 7:30-8 తర్వాతనే సూర్యోదయం అవుతున్నదని అప్పుడు పోతున్నారు. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలోనూ చలిగాలుల తీవ్రత పెరిగింది. కొన్ని రోజుల పాటు ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉందని అధికారులు చెప్పారు. ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు.